ఒక యోగి ఆత్మకథ 47వ అధ్యాయం. పడమటికి నా తిరుగు ప్రయాణం. నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను. కానీ ఒక హిందువుగా ఇంగ్లీష్ విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి. నా లండన్ క్లాస్ విద్యార్థులు ప్రశంసాసూచకంగా నవ్వారు. రాజకీయ సంక్షోభాలేవి మా యోగ శాంతిని భంగపరచలేదు. భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయింది. అది 1936లో సెప్టెంబర్ నెల. లండన్లో ఉపన్యాసం ఇస్తానని 16 నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను. ఇంగ్లండ్ కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. పత్రికా విలేకరులు, న్యూస్ రీల్ కెమెరామెన్ గ్రాస్వెన్నర్ హౌస్లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిల్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు వైట్ ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చ్లో సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నేను మైత్రీభావం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. క్యాక్స్టన్ హాల్లో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్లలో బయట మిగిలిపోయిన వాళ్ళు విండ్సర్ హౌస్ ఆడిటోరియంలో 9:30 గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం 2 రాత్రిళ్ళు కాసుకుని ఉన్నారు. ఆ తర్వాత జరిగిన యోగ విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాల్కు మార్చవలసినంత పెద్దదిగా పెరిగింది సంఖ్య. ఇంగ్లీష్ వాళ్ల పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమైంది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లండన్ యోగ విద్యార్థులు నిష్టగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకుని ఘోర యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లండులో మరుపురాని రోజులు. కొన్నాళ్ళు లండన్లో నగర విహారం, తర్వాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన. బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి, వీరులవి జన్మస్థలాలు, సమాధులు చూడ్డానికి నేను, శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డ్ కార్నే ఉపయోగించాం. మా చిన్న బృందం అక్టోబర్ చివరిలో బ్రేమన్ ఓడలో సౌథాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్క్ రేవులో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి. మా ఫోర్డ్ కార్ సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది. ఇప్పుడు అది కాలిఫోర్నియాకు ఖండాంతరయానం చేస్తూ చురుకుగా ముందుకు సాగింది. 1936 ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం. లాస్ ఏంజలీస్లో ప్రతి ఏటా సంవత్సరాంతం సెలవుల్లో ఉత్సవాలు జరుపుతారు. డిసెంబర్ 24 నాడు వరుసగా 8 గంటల పాటు సామూహిక ధ్యానం జరుగుతుంది. ఆ మర్నాడు విందు. ఈ 3 ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పటానికి దూరాల్లో ఉన్న నగరాల నుంచి ప్రియమిత్రులు, విద్యార్థులు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి. క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్భం కోసం 15,000 మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ నుంచి గుచ్చి పుట్టగొడుగులు, డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్ క్రీం, గుబాళింపు కోసం వేయడానికి తెచ్చిన
కేవడా పూల నూనె. ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరుమిట్లు గొల్పే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం. దానికి దగ్గరలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్య దుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది. ఇక కానుకలందించే సమయం. నేను నేల 4 చెరుగుల నుంచి తెచ్చిన కానుకలు పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల నుంచి తెచ్చినవి. అమెరికాలోని ప్రేమాస్పదుల కోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడడం కోసం వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీ రైట్ ఎంత శ్రమ తీసుకుని లెక్క పెడుతూ ఉండేవాడో. పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతు ఫలకాలు, బెల్జియం, హాలండ్ల నుంచి నాజూకు లేసులు, కసీదాలు, పర్షియన్ తివాసీలు, సున్నితంగా నేసిన కాశ్మీర్ శాలువలు, మైసూర్ నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి నందికంటి రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణేలు, రత్న ఖచ్చితమైన పూల కూజాలు, కప్పులు, సూక్ష్మ చిత్రాలు, గోడలకు వేలాడదీసే పటచిత్రాలు, పూజా పరిమళ ద్రవ్యాలు, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు, లక్క సామగ్రి, మైసూరు దంత నగిషీ సామగ్రి, మొనదేలిన పొడుగాటి పర్షియన్ చెప్పులు, అపురూప చిత్రరచన గల రాతప్రతులు, ముఖ్మల్ బట్టలు, బ్రొకేడ్లు, గాంధీ టోపీలు, పింగాణీ పాత్రలు, ఇత్తడి సామాను, ప్రార్థనకు కూర్చోవడానికి వేసుకునే గొంగళ్ళు. ఒకటేమిటి, 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామగ్రి వాటిలో ఉంది. చెట్టు కింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తర్వాత ఒకటి పంచిపెట్టాను. సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము, గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తనురాలీమె. నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను. ఉల్లిపొర కాగితాలు విప్పి బంగారు జరీగల బనారస్ పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసింది ఆవిడ. థ్యాంక్ యూ సార్. ఇది భారతదేశం కళావైభవాన్ని కళ్ళకు కట్టిస్తోంది. మిస్టర్ డికిన్సన్, తర్వాతి కానుక నేను కలకత్తా బజార్లో కొన్నది. డికిన్సన్ గారికి ఇది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు కొంటున్నప్పుడు. ప్రియ శిష్యుడైన శ్రీ ఈఈ డికిన్సన్ 1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నారు. ఈ 11వ వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి ఒక పెట్టెకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు. వెండి కప్పు! భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండి కప్పు కేసి తేరపార చూశాడు. దిమ్మెరపోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. శాంటాక్లాజ్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను. కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది. తర్వాత ఒకసారి శ్రీ డికెన్స్ను నేను ఇష్టాగోష్ఠి ముచ్చటించుకున్నాం. సార్, నాకు వెండి కప్పు ఇచ్చినందుకు మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నారు ఆయన. ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఆ వెండి కప్పు కోసం నేను 43 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానండి. అదో పెద్ద కథ. ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను. శ్రీ డికెన్సన్ సిగ్గుపడుతూ నా వైపు చూశాడు. ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది.
నేను మునిగిపోతున్నాను. మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ల మడుగులోకి నెట్టేశాడు. అది 15 అడుగుల లోతుంది. నెబ్రాస్కా పట్టణంలో ఉందది. అప్పటికి నాకు 5 ఏళ్లే. నేను రెండోసారి నీళ్లలో మునిగిపోతుండగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వన్నెల వెలుతురు ఒకటి కనిపించింది. చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది. ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది. నా శరీరం మళ్ళీ మూడోసారి మునకవేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్న విల్లో చెట్టుకొమ్మ ఒకటి అందుకుని బాగా కిందికి వంచాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమ చికిత్స చేశారు. 12 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయస్సులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సెప్టెంబర్ నెల అది. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి. ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయని ఒకరు కనిపించారు. కొన్నాళ్ల కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే. ఒక పెద్ద సభామందిరానికి చేరి గుమ్మం దాటి అదృశ్యమయ్యారు. అమ్మా అమ్మా, నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయనేనమ్మా అని అరిచాను. అమ్మ నేను గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం. ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చుని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానంద గారు అని త్వరలోనే తెలుసుకున్నాం. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాత స్నేహితులమైనట్టు ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు. నేను చిన్నవాణ్ణి అవడం వల్ల నా మనసులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టారు. కాదు నాయనా, నేను నీ గురువును కాను. అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చి చూశారు వివేకానంద గారు. నీ గురువు తర్వాత వస్తాడు. ఆయన నీకో వెండి కప్పు ఇస్తాడు అన్నారు. తర్వాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ, నువ్విప్పుడు భరించగల వాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన అన్నారు. మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను అంటూ చెప్పసాగాడు శ్రీ డికెన్సన్. వివేకానంద అనే ఆ మహావ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు. కానీ ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతశ్చేతనంలో చెరగని అక్షరాల్లా ముద్రపడిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి, కానీ నా గురువెవరూ కనిపించలేదు. 1925లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తర్వాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది. పిల్లంగోవులు, ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది. గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాస్ ఏంజలీస్లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను. దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను. ఇద్దరం ఒకరివైపు ఒకరం చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం. ఇప్పటికీ 11 ఏళ్ల బట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి
అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్. అప్పుడప్పుడు ఆ వెండి కప్పు సంగతి తలుచుకునేవాణ్ణి. వివేకానంద గారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేనేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి. కానీ క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టె అందిస్తూ ఉండగా నా జీవితంలో మూడోసారి కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ కాంతి పుంజాన్ని మళ్ళీ చూశాను. మరుక్షణంలో నా గురువుగారు ఇచ్చిన కానుక, 43 సంవత్సరాల కిందటే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక, వెండి కప్పు నా కంటపడింది. ఒక యోగి ఆత్మకథ, 47వ అధ్యాయం. పడమటికి నా తిరుగు ప్రయాణం సమాప్తం.